ప్రముఖ సినీ నటి మీనా ఇటీవల భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీనా బీజేపీలో చేరుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకిగా పేరు పొందిన మీనా తన 45 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆమె భర్త విద్యాసాగర్ 2022లో అనారోగ్య సమస్యతో మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మీనా తన కుమార్తె నయనికాతో కలిసి ఉంటున్నారు. నయనిక కూడా విజయ్ నటించిన పోలీసోడు చిత్రంలో బాలనటిగా కనిపించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మీనా ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో ఆమె రాజకీయాలకు వస్తున్నారనే వార్తలు గుప్పమన్నాయి. ముఖ్యంగా ఆమె బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ వార్తలపై మీనా వైపు నుంచి గానీ, బీజేపీ వర్గాల నుంచి గానీ ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. కేవలం సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ఈ ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.